చూడండి స్మూత్ గా ఉంది. ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా పూర్తి బ్లాక్ అయితే అయ్యిందండి హెయిర్. హాయ్ అండి. ఇలా వైట్ హెయిర్ కి మనం హెన్నా పెట్టి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ డ్రైగా అయిపోతుంది. ఇంకా పూర్తిగా బ్లాక్ అవ్వట్లేదు, అక్కడక్కడ బ్రౌన్ గా ఎలా ఉండిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ తో మీకైతే పూర్తిగా హెయిర్ ఎలా బ్లాక్ అవ్వతుందో, ఇంకా హెన్నా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి డ్రైగా అవ్వకోకుండా అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. నేనైతే ఇలాగా బీట్రూట్ తీసుకున్నాను అండి. బీట్రూట్ 2 తీసుకున్నాను. ఎందుకంటే మనం చిన్న ముక్క తీసుకుని వాటర్ వేసి మనం బీట్రూట్ జ్యూస్ అయితే తీయచ్చు. కానీ అలా వాటర్ వేయటం వల్ల మనకి కలర్ అనేది అంతగా రాదు. అందుకని చెప్పేసి నేను 2 బీట్రూట్లు తీసుకుని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ ఏం పోయికోకుండా అయితే మీరు తురుముకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేసి ఇలా ఉట్టి ప్యూర్ జ్యూస్ అయితే తీసానండి. దీంట్లో అసలు కొంచెం కూడా వాటర్ అనేది వేయలేదు. ఇలా జ్యూస్ తీసుకుని మనం ఈ జ్యూస్ ని అయితే కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ స్మూత్ గానే ఉంటుంది. ఇంకా మంచి కలర్ అయితే హెయిర్ కి వస్తుందండి. రెడ్ కలర్ కాకుండా కొంచెం డార్క్ గా బ్రౌనీ కలర్ లో వస్తే మనకి ఈ ఇండిగో పెట్టుకున్నప్పుడు మనకు పూర్తి బ్లాక్ అనేది వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగా ప్యూర్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నానండి. నేను మనం జ్యూస్ తీసిన తర్వాత ఈ పిప్ అంతా పడేయాలని ఏం అనుకోవద్దండి, వేస్ట్ అయిపోద్దని. దీన్ని అయితే నేను ఫ్రై చేసేసానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మీరు ఏ హెన్నా పౌడర్ వాడినా సరే ఇలాగా ఐరన్ కడాయి అయితే తీసుకోండి. దీంట్లో వేసుకుంటే నేనైతే అనుస్వారి హెన్నా బ్లాక్ ఎక్స్పర్ట్ అయితే వాడుతున్నానండి. ఇది మీకు ఇదే వాడాలని రూల్ లేదు. మీకు ఏది నచ్చితే అది, మీకు ఏది మీ హెయిర్కి ఏది సరిపోతుందో అది వాడండి. ఇలా ఈ హెన్నా పౌడర్, ఈ బీట్రూట్ జ్యూస్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకేంటి పూర్తిగా లూజ్గా కాకుండా ఇంకా ఇలా స్మూత్ గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకపోకుండా మీరైతే కలుపుకుని ప్లేట్ మూత పెట్టుకుని కబోర్డ్ లో అలా ఎక్కడైనా పెట్టి నైట్ అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం అయితే తీసి చూడండి. ఇలాగా మనం పెరుగు, 1 స్పూన్ పెరుగు అయితే ఇలా మిక్స్ చేసుకుని ఈ హెన్నా మిక్స్ లో వేసుకుందామండి. దీంట్లో ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు. అయితే ఎగ్ వైట్ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నేను పెరుగుతో చూపిస్తున్నాను. ఇలా 1 స్పూన్ పెరుగు అయితే దీంట్లో కలిపేసుకుని ఇలా మనం ఈ ఐరన్ కడాయిలో వేయటం వల్ల ఈ మనం వాటర్ కలపకుండా బీట్రూట్ జ్యూస్ వేయటం వల్ల చూసారా కలర్ చూడండి, చేతికే నాకు బ్లాక్ గా అంటుకుంటుంది కదా. మనకేంటంటే ఇది మనం హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు మనకి బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. మన చేతికి అయితే ఇలా గ్లౌజులు అయితే కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే చేతులు ఖరాబ్ అవుతాయి. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం ఆయిల్ హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అయితే డ్రైగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే హెయిర్ కి అప్లై చేసుకుని హెన్నా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ డ్రై అవ్వకుండా స్మూత్ గా అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెన్నా అనేది అప్లై చేస్తున్నాను చూడండి. ఇలా పాయలుగా తీసుకుని మనం ఇలా హెన్నా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. పాయకి కూడా మనం తీసి పెట్టుకోవడం వల్ల ప్రతి వెంట్రుకి కలర్ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా పెట్టేసుకుని ఇలా చెంప, చెవి వెనకాల ఇదంతా ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అదంతా అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పక్క కూడా మనం ఇలా పాయలుగా తీసుకుని ఈ హెన్నా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా హెన్నా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది మనకి ఎదర చెంపల దగ్గర గట్ట ఉండిపోతుంది. అది కూడా మనం కొంచెం ఇలా వేలుతో అయితే తీసుకుని ఈ హెన్నా అనేది అప్లై చేసుకుని మొత్తం ఈ హెయిర్ క్యాప్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. హెయిర్ క్యాప్ వేసుకోవటం వల్ల ఏంటంటే డ్రై అయిపోకుండా మనకి తొందరగా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. మనకి ఏంటంటే ఈ హెన్నా అనేది డ్రై అయిపోతే మనకి క్లీనింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మనకి హెయిర్ క్యాప్ అనేది కంపల్సరీ. హెయిర్ క్యాప్ లేకపోతే కవర్ అయినా మనం పెట్టుకోవచ్చండి. ఇది ఏంటంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అదంతా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుని మనం క్యాప్ వేసేసుకుని 1 గంటన్నర
కంపల్సరీగా గంటన్నర వండించుకోవాలండి. మీకు ఎవరికన్నా నిమ్ము అంటే సైనస్ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఇలా హెన్నా పెట్టుకున్న తర్వాత మనం ఒక గ్లాసు వేడి నీళ్ళు కానీ కాఫీ టీ ఇలాంటి ఏవైనా పాలు తాగితే మనకి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది అన్నమాట. మనకు ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రం 10 రోజులకు ఒకసారి ఇలా పెట్టుకుని బ్రౌన్ గా అయ్యే వరకు హెన్నాయే పెట్టుకోండి, ఇందుకు అప్లై చేయొద్దు. చూద్దామండి ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో. చూడండి, ఇలాగా మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలనేది చూద్దామండి. ఇలా వాటర్ బాయిల్ చేసి మన ఇండిగో పౌడర్ అనేది ఒక బౌల్లో వేసుకుని ఆ వేడి నీళ్ళతో అప్పటికప్పుడు కలుపుకొని, దీన్ని ఏమి ముందుగా కలిపి స్టోర్ చేసుకునే అవసరం లేదు. అప్పటికప్పుడు కలుపుకొని ఎమ్మటనే అప్లై చేసేసుకోవాలి. లేదంటే ఇది కలర్ అనేది ఈ గిన్నెలోనే కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇది గోరువెచ్చగా ఉండంగానే మనం కలిపేసేసుకుని ఎమ్మటనే అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి హెన్నా పౌడర్ కన్నా ఇండిగో పౌడర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోండి. మనం హెన్నా పౌడర్ ఎలా అయితే అప్లై చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో ఈ ఇండిగో పౌడర్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఆ బ్రౌన్ గా ఉన్న ప్లేస్ మొత్తం అంతా మనకు పూర్తి కవర్ అయ్యేటట్టు మనం ఈ ఇండిగో పౌడర్ మిక్స్ అయితే మాత్రం అప్లై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక పక్క ఇలా పాయలుగా తీసుకుని ఎలా అయితే మనం హెన్నా అప్లై చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో మనకి అప్లై చేసుకుంటే మనకు బాగా పడుతుంది అన్నమాట. హెన్నా ఎప్పుడైతే బ్రౌన్ కలర్ లో వస్తుందో, రెడ్ గా బ్రౌన్ గా వస్తుందో, ఈ ఇండిగో అనేది బ్లూ కలర్ కాబట్టి ఈ రెండు కలిపితే బ్లాక్ వస్తుంది కదా, అప్పుడు మనకి హెయిర్ అనేది పూర్తి బ్లాక్ అనేది వస్తుంది అన్నమాట. ఇది కూడా మనం ఒక గంటన్నర కంపల్సరీ వండించుకోవాలండి. మీరు తొందరగా కొంచెం గమ్మును తీసేసారు అనుకోండి, మనకు కలర్ అనేది సరిగా పట్టదు. అందుకని చెప్పేసి ఇది గంటన్నర కంపల్సరీ వండించుకోవాలి. దీనికి కూడా సేమ్ అంతేనండి. మీకు ఎవరన్నా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం హాట్ వాటర్ కానీ లేదంటే కాఫీ టీ పాలు ఇలా ఏవైనా తాగొచ్చు. ఇలా ఎక్స్ట్రా బేబీ హెయిర్ ఏమైనా ఉన్నది కూడా దీనికి కూడా అలా కవర్ చేసి దీనికి కూడా మనం ఈ హెయిర్ క్యాప్ అనేది కంపల్సరీ పెట్టాలండి. ఈ హెయిర్ క్యాప్ పెట్టేసి ఇది కూడా గంటన్నర ఉంచుకుని ఫస్ట్ రోజు మనం హెన్న పెడతాము, సెకండ్ రోజు ఇండిగో పెడతాము, థర్డ్ రోజు ఆయిల్ పెట్టి మనం తలస్నానం షాంపూతో అయితే చేయాలండి. అప్పుడు మన హెయిర్ అనేది స్మూత్ గా సిల్కీగా బ్లాక్ గా నీట్ గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి. చూడండి, ఆ హెయిర్ ముందు ఉన్న దానికి దీనికి డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా మీకు. చూడండి, స్మూత్ గా ఉంది, ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కడా కనిపించట్లేదు, ఇంకా పూర్తి బ్లాక్ అయితే అయ్యిందండి హెయిర్. ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇప్పుడైతే మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.